హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏసీ వ్లాగ్స్. సో ఇక్కడ నేను చూపిస్తున్న గ్రౌండ్ వచ్చేసి మా ఊర్లో సిర్పూర్ కాగజ్ నగర్ లో ఎస్పీఎం గ్రౌండ్ అంటారు దీన్ని. అంటే ఎస్పీఎం అంటే సిర్పూర్ పేపర్ మిల్స్ లిమిటెడ్. సో అలా పేపర్ కంపెనీ ఉంది కదా, సో దానికి సంబంధించిన గ్రౌండ్ ఇది. ఇందులో ఎగ్జిబిషన్ ఉంది అని తెలిసి నేను వెళ్లే వరకు మా కోడలు వాళ్ళైతే వెయిట్ చేసి, నేను కాగజ్ నగర్కి వెళ్ళిన తర్వాత సో ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళినాము. అంటే ఒక క్యూపెన్ ఇస్తారు, ఇంటికి ఒక క్యూపెన్. ఆ క్యూపెన్ పైన 3 మెంబర్స్ ఎంట్రీ ఫీజు ఫ్రీగా, అండ్ 3 ఏదైనా 3 ఎక్కొచ్చు అన్నట్టు. లేదా జాయింట్ వీల్, బ్రేక్ డాన్స్, అలా ఇంకేదైనా 3 ఫ్రీగా అన్నట్టు. సో అలా కూపన్స్ మా మమ్మీ వాళ్ళది ఒకటి అండ్ మా అత్తమ్మ వాళ్ళది ఒకటి, మొత్తం 6 మెంబర్స్. ఇంకా మిగతా వాళ్ళకి టికెట్ తీసుకోవాల్సిందే. సో అలా అందరం కలిసి అయితే వెళ్లిపోయినాం. ఇక మిక్కిగాడైతే బెలూన్స్ అవి ఇవి కావాలని ఒకటే ఏడుపు. సో కొనియలేదు అనేసి కింద పడుకున్నాడు, అలిగిండు. వాడికి మళ్ళీ మా మమ్మీ అయినా అమ్మమ్మలు నానమ్మలు ఉంటే ఖచ్చితంగా కొనాల్సిందే. నేను వద్దన్నా సరే మా మమ్మీ అయితే ఒక బెలూన్ కొనిచ్చేసింది తర్వాత. సో మొత్తం అయితే ఖాళీగా ఉంది. అంటే లాస్ట్ 2 డేస్ అన్నప్పుడు వెళ్ళినాం మేము, ఇంకెవ్వరు లేరు అప్పటికి. సో స్టాల్స్ అన్నీ ఉన్నాయి కానీ జనాలు మాత్రం ఎవ్వరూ లేరు. నాకైతే ఏమనిపించిందంటే, నేను వీడియో తీసుకోవడానికే ఇలా ప్రశాంతంగా జనాలు లేకుండా ఖాళీగా ఉందేమో అని నేను నవ్వుకున్నా. సో చలి అయితే ఘోరంగా, అసలు మామూలుగా లేకుండా చలి. అండ్ ఇక్కడ బూత్ బంగ్లా, దయ్యాల కొంప, అసలు దాని వైపు కూడా చూడను నేను. మనకు అసొంటివి పడవ దయ్యాలు అది ఇది. సో ఇంక ఇక్కడ మిక్కీని ఏదైనా ఒక్కటైనా వాడిని పాపం ఆడించాలి కదా అనేసి దీనిపైన ఎక్కిద్దామనేసి మా పిక్కి అయితే తీసుకెళ్ళింది. అక్కడ ఇంకా పెద్దోళ్ళు ఎక్కలేమంట. నేను తీసుకెళ్ళొచ్చా అంటే లేదు, పెద్దోళ్ళు ఎక్కడానికి వీల్లేదు అనేసి అంటే, ఇంకా పిక్కి నువ్వు తీసుకెళ్ళవే అంటే పాపం అది ఎంత ట్రై చేసిందో మిక్కీ గారిని ఎత్తుకోవడానికి తీసుకెళ్ళడానికి. వాడు వాళ్ళ డాడీని చూసి ఏడుచుడే ఎక్కువ. చూడండి ఇక్కడ ప్రశాంత్ ఎట్లా దాక్కుంటున్నాడో. వాడు ప్రశాంత్ని చూస్తే ఇంకెవ్వరి దగ్గరికి వెళ్ళట్లే. పెద్ద టార్చర్ ఇది పాపం మా ఆయనకైతే. నేను సేఫ్, నా దగ్గర అంత ఉండడు, నా దగ్గర రాడు. అట్లాంటి అటాచ్మెంట్స్ నాకు లేవు. అంటే నేను కొంచెం అరుస్తా ఉంటా కదా, వాడికి కొంచెం భయం. వాడు పప్ప అంటే మాత్రం ప్రాణం. ఇంకా పాపం వాడు అస్సలు ఎక్కట్లే. వాడికి ఎంత భయమైందో, అదేమనుకున్నాడో. మళ్ళీ అక్కి ట్రై చేసింది తర్వాత ఎక్కేసి, మళ్ళీ అక్కిని దింపేసిండు ఆయన. ఇక్కడ ఉంటదిగా టికెట్ తీసుకునేట ఆయన దింపేసిండు పెద్దోళ్ళు ఎక్కొద్దు అనేసి. ఇంకా మొత్తానికైతే మిక్కీగాడు ఏం ఆడుకోలేదు, జస్ట్ అందరు ఎత్తుకోవడం, వాడిని ఆడించడం అటు ఇటు అంతే. ఇంకా మా వాళ్ళైతే జాయింట్ వీల్ ఎక్కేసిండ్రు. ఇది చూస్తేనే తిరుగుతుంది నాకు. ఇంకా దీనిపైన ఎక్కడమా అలాంటి సాహసమే చెయ్య. నేనైతే చెప్పిన కదా మమ్మీ కొనిచ్చిందని వాడికి. సో ఇదొక బెలూన్ తీసేసుకున్నాడు. నేను ఎంత వద్దు అని చెప్పినా వీళ్ళు వినరు. ఇక మనవాళ్ళు మనవరాళ్ళు అంటే వాళ్ళకి ఇంకా ఏది అర్థం కాదు వాళ్ళకి. వాళ్ళు ఏది చూసి ఏది కావాలంటే అది కొనిచ్చేయడమే. అతి ప్రేమ. ఆయన తిడుతూనే ఉంటా, వాడికి ఏం కొనియకండి ఎవ్వరు, అన్ని వేస్ట్, కుప్ప బొమ్మలు ఉంటాయి ఎందుకు అనేసి. కానీ ఇంకా వాళ్ళ ప్రేమ. ఇంకా తర్వాత ఇంకా బ్రేక్ డాన్స్ కూడా ఎక్కేసిండ్రు మా వాళ్ళు. ఆ బ్రేక్ డాన్స్ మీద అయితే బాగా తిన ఫుల్ అరిచి పాపం ఏడ్చిందంట భయపడి. కిందికి వస్తారు చూడండి మా పిక్కి ఇంకా మా ప్రశాంత్. అబ్బా అసలు చెక్కు చెదరకుండా కూర్చున్నారు. ఇంత కూడా భయం లేదు ఫేస్ లో మా పిక్కి కూడా. ప్రశాంత్ అంటే ఆయనకన్నీ లైట్, మరి పిక్కి చిన్నదే కదా, అది అరుస్తుందా భయపడుతుందా అని చూస్తే ఇంత కూడా భయపడలే పోరి. ఇక మా అదే ఎక్స్ప్రెషన్ చూడండి. అక్కడ నేను అసలు వాయిస్ నేను మంచిగా అడిగిన, ఎట్లా ఫీల్ అయినావు అది ఇది అని మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. మా పిక్కి అయితే నువ్వు రాలేదు కదా అంట ఎటకారంగా. ఇంకా మా చెల్లి వాళ్ళైతే మంచిగా మిక్కిని, ఇక్కడ వాడికి ఆవులంటే ఫేవరెట్, దియా దియా అని ఫుల్ ఆడుకుంటాడు. మొత్తానికి ఇంటికి వస్తే అన్ని మనుషులు చుట్టూ ఉంటారు, జంతువులు ఉంటాయి అన్ని. అసలు వాడు లైవ్ ఎంత ఆడుకుంటాడో, ఎంత మిస్ అవుతామో హోమ్ టౌన్ లో అయితే అన్ని. అసలు ఇట్లా నడవడానికి పార్కే దిక్కుండదు ఇక్కడ హైదరాబాద్ లో. పార్క్ వెళ్ళాలంటే స్కూటీ వేసుకొని ఒక 8 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి. సోది. అండ్ ఇక్కడ ఆన్ ద వేలోనే మంచి పానీపూరి కూడా తినేసినాం. పానీపూరి తినేటప్పుడు మా వదిన కుళ్ళు జోకులకి నవ్వాగలేక అటు తిరిగి తింటున్నా. మొత్తానికి కాగజ్ నగర్కి వెళ్తే పానీపూరి బేల్పూరి అయితే అస్సలు మిస్ అవ్వకుండా తింటా. అండ్ మొత్తానికి ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఇంకా మిక్కీని ఫస్ట్ స్కూటీ పైన పంపేసి మేము తర్వాత నడుచుకుంటూ వెళ్ళినాం. సో మా వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. అండ్ ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.